నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. నరమృగ శరీర రూపం నృసింహ రూపం. అందుకే ఈ రూపం ఎక్కువగా కొండలు గుట్టలు ఉన్న గుహల్లో దట్టమైన అడవుల మధ్యలో కనిపిస్తూ ఉంటుంది. నరసింహస్వామి ఉగ్రరూపుడు. ఆ ఉగ్రరూపాన్ని మానవులమైన మనం చూడలేము. కానీ లక్ష్మీదేవి చెంత ఉంటే శాంత స్వరూపుడిగా, కోరిన కోరికలు తీర్చు అభయమూర్తిగా దర్శనమిస్తాడు. అలాంటి లక్ష్మీ నరసింహ క్షేత్రాలు తెలంగాణలో అడుగడుగునా కనిపిస్తాయి. అలాంటి వాటిలోనిదే రేపాల గ్రామంలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం. నేటి తీర్థయాత్రలో ఈ ఆలయ విశేషాలను తెలుసుకుందాం. సూర్యాపేట జిల్లా మునగాల మండలం రేపాల గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం అతి పురాతనమైందిగా పేరుగాంచింది. ప్రశాంత వాతావరణం, ఎటు చూసినా ఎత్తైన కొండలు, పచ్చని పంట చేళ్లు ఈ క్షేత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. లోకాలకు రాక్షస పీడ నుంచి విముక్తి కలిగించడానికి, బ్రహ్మ ఇచ్చిన వరాలకు విఘాతం కలగకుండా ఉండటానికి దాల్చిన అవతారమే ఈ లక్ష్మీ నరసింహ అవతారం. అటువంటి విలక్షణ దైవ స్వరూపమైన ఆ స్వామి ఆలయ విశేషాలను వీక్షిద్దామా? శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణే భోగేంద్ర భోగమణిరాజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్దిపోత లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. లోకకంటకుల చేత లోకానికి ఆపద వచ్చినప్పుడల్లా ఆ శ్రీహరి అవతారాలెత్తుతుంటాడు. అలా ఎత్తిన దశావతారాలలో 4వ అవతారం నరసింహ అవతారం. బాలభక్తుడైన ప్రహ్లాదుని మాట నిలపడం కోసం శ్రీహరి క్రూరుడైన హిరణ్యకశిపుని వరాలకు అతీతమైన అవతారమెత్తి దుష్ట శిక్షణ కావించాడు. విష్ణుద్వేషి అయిన హిరణ్యకశ్యపుడు తన సోదరుడైన హిరణ్యాక్షుడు దేవతలను మునులను బాధిస్తూ బలగర్వంతో భూమిని అమాంతం చుట్టేసి సముద్రంలో వేస్తాడు. మునులు మహర్షుల ప్రార్థనతో విష్ణుమూర్తి వరాహ అవతారంలో వచ్చి భూమిని కాపాడి హిరణ్యాక్షుణ్ణి సంహరిస్తాడు. దానికి కోపించిన హిరణ్యకశ్యపుడు బ్రహ్మదేవుడి గురించి ఘోర తపస్సు చేసి నరుల వలన, స్త్రీ పురుషుల వలన, ఏ ఆయుధం వలన పగలు రాత్రి నేలపైన ఆకాశంలో ఎక్కడా మరణం లేకుండా వరం పొందుతాడు. ఆ వరాలకు అతీతమైన నృసింహావతారం ఎత్తవలసి వచ్చింది. నడుం వరకు సింహం పంజాతో అవతరించి పగలు రాత్రి కాని సాయం సమయంలో గుమ్మం మీద కూర్చుని తన ఒడిలో హిరణ్యకశ్యపుని ఉంచుకుని గోళ్లతో కడుపు చీల్చి సంహరిస్తాడు. అటువంటి దివ్యమూర్తి కొలువు తీరిన కోవెలను నేడు మనం తీర్థయాత్ర కార్యక్రమంలో చూడబోతున్నాము. తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా మునగాల మండలంలోని రేపాలలో శ్రీ లక్ష్మీ సమేతుడై నరసింహస్వామి కొలువు తీరాడు. ఈ ఆలయానికి సమీపిస్తున్న కొద్దీ రణగుణధ్వనుల ప్రపంచం నుంచి ఏదో ఒక ఆధ్యాత్మిక లోకానికి వెళుతున్న అనుభూతి భక్తులకు కలుగుతుంది. చుట్టూ చెట్లు చేమలు పచ్చని పంట పొలాలు దాటి ముందుకు సాగే తీర్థయాత్రికులకు అల్లంత దూరం నుంచే పచ్చని చెట్ల గుబుర్ల మధ్య నుంచి కొండకు ప్రక్కనే అలరారుతూ దేవాలయం కానవస్తుంది. అసుర శక్తుల నుంచి విముక్తి కలిగించే ఆ స్వామి కోవెల నేత్రపర్వంగా కనిపిస్తుంది. కోవెలకు చేరుకునే మార్గంలో అక్కడక్కడా పురాతన శివలింగాలు దర్శనమిస్తాయి. ఆలయానికి చేరుకోగానే ఆలయ ఆవరణలో 4 స్తంభాల కళ్యాణ మండపం నెలకొని ఉంటుంది. సర్వసాధారణంగా నృసింహ క్షేత్రాలన్నీ కొండ గుహల్లో, అటవీ ప్రదేశంలో, కొండ పైభాగంలో నెలకొని ఉంటాయి. రేపాల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కూడా ఎత్తైన గిరిశిఖరానికి ప్రక్కనే నెలకొని ఉండటం విశేషం.
ఎన్నో సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ ఆలయ సందర్శనం భక్తులకు మరపురాని అనుభూతి కలిగిస్తుంది. ఆలయం పైభాగానికి చేరుకోవడానికి విధిగా మెట్ల నిర్మాణం ఉంది. ఈ మెట్ల నిర్మాణానికి ఇరువైపులా ప్రాకారాలపై శ్రీ లక్ష్మీ నరసింహస్వామి తైలవర్ణ చిత్రం, శ్రీ వీరాంజనేయ స్వామి చిత్రపటం కనువిందు కావిస్తాయి. మెట్ల వరుసకు ముందు భాగంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పాదద్వయం ఉంటుంది. మెట్ల మార్గం గుండా ఆలయ లోగిలిలోకి భక్తులు చేరుకుంటారు. ఆలయ ముఖమంటపమంతా స్తంభాలతో నెలకొని ఉంటుంది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ గర్భాలయానికి ఇరువైపులా ద్వారపాలకులు కొలువుతీరి ఉంటారు. గర్భాలయ ప్రవేశద్వారం పైభాగంలో శ్రీ లక్ష్మీ నృసింహస్వామినే నమః అని లిఖితమై ఉంటుంది. ఈ ఆలయం 2వ యాదాద్రిగా పిలుపులందుకుంటూ అశేష భక్తజనంతో నిత్యం కళకళలాడుతూ ఉంటుంది. సుమారు 400 సంవత్సరాల క్రితం నడిగూడెం రాజు అనే దొరగారి స్వప్నంలో నరసింహస్వామి ఓ వెలుగు రూపంలో కనిపించి రేపాలలో గుట్ట ప్రాంతంలో తానున్నానని సెలవిచ్చాడట. అప్పటి నుంచి రాజావారు స్వామికి నిత్య ధూప దీప నైవేద్యాలు తన పరివారంతో వచ్చి అర్చించేవారని స్థల పురాణం చెబుతోంది. ప్రహ్లాద రక్షణార్థం వైకుంఠం నుంచి వచ్చిన శ్రీమన్నారాయణుని అవతారం నృసింహావతారం. భక్త ప్రహ్లాదుని కోసం త్వరితగతిన భూలోకానికి వచ్చిన దైవం నరసింహస్వామి. సర్వభూతాలలో వ్యాపించిన విష్ణువునని తెలియజేసేందుకు ఆ స్వామి కని విని ఎరుగని రీతిలో మృగం, మనిషి కాని రూపంలో నరమృగ రూపంగా ప్రహ్లాదునికి ఇచ్చిన వరం కారణంగా స్తంభం నుంచి ఆవిర్భవించాడు. అలాంటి విలక్షణ మూర్తి ఈ ఆలయ గర్భాలయంలో లక్ష్మీ సమేతంగా కొలువుదీరాడు. శ్రీగిరీశ శ్రీ నరసింహ దేవదేవా జయ నరసింహ. శ్రీగిరీశ శ్రీ నరసింహ దేవదేవా జయ నరసింహ. శ్రీగిరీశ శ్రీ నరసింహ దేవదేవా జయ నరసింహ. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యున్మృత్యుం నమామ్యహం. శ్రీ నరసింహస్వామి భక్త సులభుడు. మనిషిలోని వీరత్వం, సింహలోని వేట లక్షణం కలిసి దుష్టశక్తిపై అద్భుతమైన పరాక్రమాన్ని స్ఫురింపచేసి విజయాన్ని సాధించే విలక్షణ రూపం నారసింహ రూపం. యాదగిరీశ నరసింహ వేదగిరీశ నరసింహ దేవదేవా నరసింహ దేవాదిదేవా నరసింహ జయ 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 హే నరసింహ శ్రీలక్ష్మీ ప్రియ నరసింహ నమో నమామి నరసింహ నరసింహ జయ నరసింహ. ఆ స్వామి నవనారసింహమూర్తిగా అహోబిలంలో, పంచనారసింహమూర్తిగా వేల్పుగొండలో, వరాహ నారసింహమూర్తిగా సింహాచలంలో, పానకాల నృసింహునిగా మంగళగిరిలో, ఇలా ఎన్నో దివ్య ప్రదేశాలలో పలు వైవిధ్యమైన స్వరూప స్వభావాలతో అలరారుతున్నాడు. ఇక్కడ కొలువు తీరిన స్వామి కూడా స్వయం వ్యక్తమైన స్వామిగా ప్రసిద్ధుడు. గర్భాలయంలో స్వామివారు ఒక చేత సుదర్శన చక్రం, మరో చేత శంఖాన్ని ధరించి శ్రీ మహాలక్ష్మిని తొడపై కూర్చుండబెట్టుకుని తన ఇంకో కుడిచేత్తో భక్తకోటికి అభయమిస్తూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామిగా భక్తులకు దర్శనమిస్తున్నాడు.
పాలనేత్ర వదనంతో ప్రళయ భీకరంగా ఉన్న నరసింహస్వామి పరమశాంతమూర్తిగా శోభస్కరమూర్తిగా దర్శనమిస్తాడు. శ్రీనారసింహ లక్ష్మీ నృసింహ గోవింద గోవింద శ్రీ నరసింహ సింహాచలేశ సింహగిరీశ గోవింద గోవింద లక్ష్మీ నరసింహ మహోగ్రనాథ అనాథనాథ గోవింద గోవింద శ్రీ నరసింహ. నృసింహస్వామికి చందనాన్ని అలది వేదమంత్రాల మధ్య వివిధ ద్రవ్యాలతో అభిషేక వేడుకను నిర్వహిస్తారు. వైశాఖ శుక్ల చతుర్దశి పర్వదినాన నృసింహ అవతారం ఆవిర్భవించింది. ఆ రోజున స్వామికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. వందలాది మంది భక్తులతో స్వామివారి ఆలయ ప్రాంగణం కడు రమణీయంగా కనిపిస్తుంది. ఆశ్రిత పాలక అనాథ రక్షక వరాహ నరసింహ త్రిలోకములను తీరుగా నిలిపిన సింహశైలవాస ఆశ్రిత పాలక అనాథ రక్షక వరాహ నరసింహ త్రిలోకములను తీరుగా నిలిపిన సింహశైలవాస. జీవన గమనంలో ఎదురయ్యే సకల సమస్యల పరిష్కారానికి, ఈతి బాధల నివారణకు, విజయప్రాప్తికి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి శుభదీవెనలు దోహదపడతాయని భక్తుల విశ్వాసం. రజత మీసాలు, రజత నేత్రద్వయంతో చూసే కొద్దీ చూడాలనిపించే సౌందర్యంతో కాంతులీనుతుంటాడు స్వామి. మెట్ల మార్గానికి పైభాగంలో శ్రీ గరుత్మంతుల వారి సన్నిధి అలరారుతుంది. సింధూర శిలాఫలకంపై స్వామివారి చిత్తరువు నెలకొని ఉంటుంది. స్వామివారి వైపు తిరిగి నమస్కరిస్తున్న గరుత్మంతుని వైనం కడు రమణీయంగా కానవస్తుంది. భక్తులు గరుత్మంతుణ్ణి భక్తితో రెండు చేతులు జోడించి నమస్కరిస్తారు. స్వామిని నామమును మనసార కీర్తించ పరమీయవా జగన్నాథ. ప్రక్కనే భగవంతునికి సమర్పించే కొబ్బరికాయలు కొట్టే ప్రదేశం కూడా ఉంది. ఇక్కడ భక్తులు తమతో తెచ్చుకున్న నారికేళాలను స్వామికి సమర్పిస్తారు. నారాయణ హరి నరసింహ నమో నమో హే నరసింహ నారాయణ హరి నరసింహ నమో నమో హే నరసింహ. గట్టు మీద కొలువుదీరిన రేపాల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ లోగిలిలోనే గట్టుపైన యుగాల నాటి అతి పురాతనమైన శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం నెలకొని ఉంది. సాక్షాత్తు పరశురాముడిచే ప్రతిష్ఠింపబడిన శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ విశేషాలను ఒకసారి వీక్షించి తరిద్దాం. రేపాల శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న భక్తులు గుట్ట పైభాగంలో ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి దర్శనానికై బయలుదేరుతారు. అతి పురాతనమైన ఈ ఆలయాన్ని దర్శించుకునే మార్గంలో నీటి కొలనులు కానవస్తాయి. ఈ కొలనులో తామర పువ్వులు సుందరంగా వికసించి ఉంటాయి. భక్తులు ఆ తామర పువ్వుల్ని భక్తితో సేకరించి ఆ రామలింగేశ్వర స్వామికి సమర్పించుకుంటారు. నరసింహస్వామి వారి మహిమ వల్లే ఈ నీటి కొలనులు ఏర్పడ్డాయని ఇక్కడి స్థల పురాణం చెబుతోంది. ఇప్పుడు మనం చూస్తున్న శ్రీ రామలింగేశ్వర ఆలయం అతి పురాతనమైనదిగా చెబుతారు. యుగాల నాటి చరిత్ర ఉన్న ఈ ఆలయం నేడు శిథిలావస్థకు చేరుకుంది. సాక్షాత్తు పరశురాముని చేత ప్రతిష్ఠించబడిన ఈ ఆలయం ఎన్నో మహిమలకు ప్రత్యక్ష సాక్షిగా గోచరమవుతోంది. ఆశతో కొందరు దుండగుల చేతిలో ధ్వంసమయ్యిందని ఇక్కడి స్థల పురాణం విశదపరుస్తోంది. గోపురాన్ని కూడా ధ్వంసం చేసినట్లుగా తెలుస్తోంది. పురాతనమైన ఈ శివాలయానికి 50 ఎకరాల భూమి ఉన్నట్లు ఆధారాలున్నాయి. వీటిపై వచ్చే ఆదాయంతో స్వామివారికి ధూప దీప నైవేద్యాలను సమర్పిస్తున్నారు. అంతరాలయంలో పరమేశ్వరుడు లింగ రూపంలో కొలువుతీరి ఉంటాడు. స్వామికి అభిముఖంగా నందీశ్వరుడు ఆసీనుడై ఉంటాడు. ఈ అంతరాలయంలోనే అక్కడక్కడ శిథిలమైన దేవతా విగ్రహాలు కానవస్తాయి. ఇప్పుడు ఇక్కడ మనం చూసే దేవాలయం అతి పురాతనమైన రామలింగేశ్వర స్వామి దేవాలయం. అలనాడు పరశురాముడి చేత ప్రతిష్ఠ చేసిన శివలింగంగా చెప్పుకున్నారు మా పూర్వీకులు. దీంట్లో గుప్త నిధులు ఉన్నాయన్న నెపంతో
ఈ గుప్త నిధుల కోసం అన్వేషణ చేసేవాళ్ళు ఈ శివాలయాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు. తర్వాత దీనితో పాటు శివలింగాన్ని కూడా ధ్వంసం చేసి చాలా నాశనం చేశారు. దీన్ని పైన గోపురాన్ని కూడా పైనుంచి దాన్ని శివలింగాన్ని తొలగించాలనే ఉద్దేశంతో గోపురాన్ని కూడా ధ్వంసం చేయడం జరిగింది. కాలజ్ఞం కాలనాశనం నమామి శిరసా దేవం కిం నో మృత్యు కరిష్యతి నమః శివాయ సాంబాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ యోగీనాం పతయే నమః. ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా వర్ధిల్లుతున్న రేపాల నృసింహస్వామి దేవస్థానంలో నిత్య పూజా పరంపర కడు వైభవంగా కొనసాగుతుంది. ప్రకృతి రమణీయత నేపథ్యంగా ఉన్న ఈ ధామం భక్తులకు ఆధ్యాత్మిక సన్నిధే కాదు, ఆహ్లాద భావాలకు పెన్నిదిగా అలరారుతోంది. ఆలయ ప్రాకారాది గోపురంతో ఈ సన్నిధి అపురూప కళాధామంగా వర్ధిల్లుతోంది. బాలనేత్రానల ప్రబల విద్యుల్లత కేళీ విహార లక్ష్మీ నారసింహ కేళీ విహార లక్ష్మీ నారసింహ. రేపాల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో ఎందరో భక్తులు కుంకుమార్చనలు, వ్రతాలు ఆచరిస్తారు. అంతేకాదు మరెందరో వధూవరులకు స్వామి సన్నిధిలోనే వివాహాలు కూడా చేస్తారు. సంతానం లేని వారికి, సత్వరం వివాహం కోరేవారికి వివాహం, సంతానం సత్వరం లభిస్తుంది. అటువంటి విశిష్టమైన దివ్య మంగళాకారుడైన స్వామిని దర్శిస్తే సకల దోషాలు పరిహారమవుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. భక్తుని కోరిక మేరకు సాక్షాత్తు భగవంతుడే దిగివచ్చి స్వయాన త్రేతాయుగం నాటి రూపంలో కనిపించి స్వయం వ్యక్తమవటం ఈ ఆలయం ప్రత్యేకత. నరసింహస్వామి రూప, గుణ, అనుగ్రహ విశేషాలను బట్టి స్వామిని పలు నామధేయాలతో భక్తులు ఆరాధించుకుంటారు. ఆ నామాలలో 9 పేర్లు విఖ్యాతిగాంచాయి. ఉగ్ర, ప్రహ్లాద వరద, మాలోల, జ్వాల, భార్గవ, ఛత్రవట, యోగానంద, కారంజ, వరాహస్వామి రూపాలు విశేషమైనవి. అయితే అన్ని రూపాలలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రూపానికే విశిష్టత ఉంది. స్వామి సహజసిద్ధ రూపంగా, భక్తవత్సల రూపంగా ఈ రూపం విఖ్యాతిగాంచింది. ఇక్కడే అతి పురాతనమైన కోనేరు నలుచదరంగా మెట్లతో నిర్మితమై ఉంటుంది. ఈ కోనేరులో శుచిగా స్నానం చేసి స్వామిని దర్శించుకుంటారు. ఈ కోనేరులో స్నానం చేయటం వలన మానసిక రుగ్మతలే కాకుండా చర్మ సంబంధమైన సమస్యల నుంచి సత్వరం ఉపశమనం కలుగుతుంది. అనేక రూపాల్లో, అనేక నామధేయాలతో భక్తుల్ని తరింపచేస్తున్న నృసింహస్వామి ఆత్మ సాధకులకు, హృదయోపాసకులకు అత్యంత ఇష్టదైవం. మహావిష్ణు అవతారాలలో నృసింహస్వామి క్షిప్రప్రసాద దైవం. పిలిచిన వెంటనే పలికే దైవంగా ప్రసిద్ధుడు. భక్తుల ఆర్తిని తొలగించి వారికి అరిషడ్వర్గాల నుంచి విముక్తి కలిగించే దైవం నృసింహస్వామి. అలాంటి లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహం సదా మనందరిపై నిరంతరం ప్రసరించాలని వేడుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం ఆ శ్రీహరి తన సర్వాంతర్యామి తత్వాన్ని నృసింహావతారంలో ప్రకటించాడు. అటువంటి నృసింహస్వామి ఈ రేపాల గ్రామంలో కొలువై భక్తుల కష్టాలను కడతేరుస్తున్నాడు. స్వామి ఉగ్రమూర్తి అయిన ప్రహ్లాదుని వంటి భక్తులకు ఆకర్షణీయమైన సుందర రూపంలో సాకారమయ్యాడు. ఆ స్వామి దివ్య కృప మనందరిపై ప్రసరించాలని కోరుకుందాం. మరో ఆలయ సందర్శనంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.